ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి మనకు కంటిన్యూగా నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. మరి ఏడాది పొడుగునా ఏదో ఒక బ్యాంకు ఏదో ఒక నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఐబీపీఎస్ ద్వారా దాదాపు ప్రతి మంత్లో ఏదో ఒక బ్యాంకు నుంచి మనం నోటిఫికేషన్ అయితే చూస్తున్నామట. ఆర్బీఐ కూడా మరి రకరకాల పోస్టులకి నోటిఫికేషన్లు ఇస్తుంది. అయితే విషయం ఏంటంటే ఈ అన్ని బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్ను, సిలబస్ కావచ్చు, అంటే ఎగ్జామినేషన్ విధానం కావచ్చు, దాదాపు ఒకే తీరుగా ఉండడం అనేది ఇక్కడ అభ్యర్థులకు కలిసి వచ్చేటటువంటి విషయం. సో చాలామంది మరి ఒకవేళ బ్యాంకింగ్లో సెలక్షన్ కావాలనుకుంటే ఒక 6 నుంచి 8 నెలలు కనుక ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ప్రిపరేషను, సరైనటువంటి ప్రామాణికమైనటువంటి మెటీరియల్ కనుక సేకరించి హార్డ్ వర్క్ కనుక చేస్తే తప్పకుండా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా స్థిరపడడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఈ వీడియోలో ఇవాళ కొన్ని ముఖ్యమైనటువంటి బుక్స్, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చదవాల్సినటువంటి పుస్తకాల లిస్టు నిపుణులు మధు కిరణ్ గారు మనకు అందించడం జరిగింది. సో మరి ఆ లిస్ట్ గురించి అయితే నేను ఇక్కడ మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ కనుక రీచ్ అయితే మరి ఎక్కువ మంది అయితే ప్రామాణికమైనటువంటి పుస్తకాలు, మరి నిపుణులు సూచించినటువంటి పుస్తకాలు కనుక ఫాలో అవుతే డెఫినెట్గా విజయ అవకాశాలు అయితే మెరుగవుతాయి. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇవాళ మనకి ఈ బుక్స్ విషయానికి వస్తే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి మనకు ఏ పుస్తకాలు చదవమని సూచిస్తున్నారంటే ఆర్ఎస్ అగర్వాల్, ఇది మోస్ట్ రెఫరెన్స్ బుక్ అండి. అదేవిధంగా ఎం టైరా రచించిన స్పీడ్ మ్యాథ్స్, ఫాస్ట్గా మ్యాథ్స్ చేయడానికి, ఇక డాటా ఇంటర్ప్రిటేషన్ గురించి అరుణ్ వర్మ పుస్తకాన్ని ప్రిపేర్ చేస్తున్నారు వీరు. మోడల్ పేపర్స్ వచ్చి కిరణ్స్ పబ్లికేషన్ వాళ్ళ మోడల్ పేపర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మీకు ఆన్లైన్లో కూడా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. లేదంటే మీకు మంచి ఫేమస్ బుక్ స్టాల్స్ హైదరాబాద్ నుంచి వరంగల్ ఇంకెక్కడైనా మీకు అవైలబుల్ ఉంటే అక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఇక రీజనింగ్ విషయానికి వస్తే రీజనింగ్ కూడా మీరు చూడండి, సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, స్టేట్ ప్రతి ఎగ్జామ్లో రీజనింగ్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్. ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ప్రతి ఎగ్జామ్లో మీకు రీజనింగ్ ఉంది. కాబట్టి ఒక బ్యాంకింగ్కే కాదు, వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ రెఫరెన్స్ బుక్స్ మీరు తీసుకోవచ్చు. రీజనింగ్ విషయానికి వస్తే కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కంపల్సరీ చదవాలి. వర్బల్ అండ్ నాన్ వర్బల్కి మీకు తెలుగు మీడియంలో కూడా అవైలబిలిటీ ఉంది ఆర్ఎస్ అగర్వాల్ది. అదేవిధంగా ఎంకే పాండే బుక్ దొరుకుతుంది. ఇక పియర్సన్ వాళ్ళది టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని ఉంటుంది, ఇది కూడా ఇంపార్టెంట్ బుక్. ఇంకా అరిహంత్ పబ్లికేషన్ అయితే చాలా బుక్స్ ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. అరిహంత్ వాళ్ళు వాళ్ళ మోడల్ పేపర్స్ కూడా చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్, చాలామందికి మరి మదర్ టంగ్ ఇంగ్లీష్ లేకపోవడం వల్ల, ముఖ్యంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకింగ్ సెక్టార్లో కావచ్చు, అటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విషయంలో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయంలో కొంత ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారం మీరు కొన్ని మంచి బుక్స్ ఇక్కడ ప్రిపేర్ చేశారు. ఎస్పి బక్షి ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ బుక్ ఒకటి తీసుకోమని చెప్తున్నారు. నార్మన్ లూయిస్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ, ఈ పుస్తకం తీసుకోండి. వొకాబులరీ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు కరెక్షన్ చేసుకోవచ్చు. రెన్యాండ్ మార్టిన్ చాలా ఫెమిలియర్ బుక్ అండి, ఇది కూడా మీకు తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది. రెన్యాండ్ మార్టిన్ కూడా ఇంగ్లీష్ గ్రామరు, ఇది తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక అరిహంత్ వాళ్ళ మోడల్ పేపర్స్ ఎలాగో మీకు అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో, అవి కూడా మీరు తెప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఇక 4వది కంప్యూటర్, ఎందుకంటే ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఒక 20 మార్క్స్ అట్లా, అంటే బ్యాంకును బట్టి మనకి కంప్యూటర్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దాంట్లో మీకు అరిహంత్ వాళ్ళ ఆబ్జెక్టివ్ కంప్యూటర్స్ అవేర్నెస్ అని ఒక బుక్ అవైలబుల్ ఉంది. శిఖా అగర్వాల్ కంప్యూటర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే పుస్తకం కూడా మంచి రెఫరెన్స్ బుక్. సో ఇది కూడా మీకు తీసుకోమని పోటీ పరీక్షల నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇంకొక పార్ట్ మనకు జనరల్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చదవాలి. దానికోసం ఎవ్రీడే హిందూ ఇంగ్లీష్ దినపత్రికను ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ వాటికి కూడా హిందూ ఎడిటోరియల్స్ చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా 6 నెలల కరెంట్ అఫైర్స్, సొంత నోట్స్, నిపుణులు వచ్చే అంశాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్గా మని సూచించడం అనేది జరిగింది. సో ఇది మనకు ఈ నిపుణులు మధుకిరణ్ గారు అందిస్తున్నటువంటి ఇంపార్టెంట్ కాంపిటేటివ్ బుక్స్ అండి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా ఇందులో చాలా బుక్స్ మీకు యూజ్ అవుతాయి. సో మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.